ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో అనేక గొప్ప విషయాలు మనం చూస్తుంటున్నాం ప్రియ స్నేహితులారా. 7వ అధ్యాయంలో అర్తహషస్త అనేటువంటి మరొక కొత్త రాజు కనబడుతూ ఉంటున్నాడు. మందిరం అయితే కట్టబడింది, కానీ ఇప్పుడు ఆ మందిరాన్ని నడిపించడానికి ఒక యాజకుడు కావాలి. మందిరాన్ని నడిపించడానికి ఒక యాజకుడు కావాలి. 7వ అధ్యాయంలో ఎజ్రా ఒక యాజకుడిగా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి ప్రియ స్నేహితులారా, 7వ అధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సొలొమోను రాజు బంగారు దేవాలయాన్ని కట్టించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్ప రాజు సొలొమోను. లోపల వెలుపల అంతా కూడా బంగారు పొదతో ఆయన కట్టించాడు. అయితే నెబుకద్నెజర్ రాజు దాన్ని సమూల ధ్వంసం చేసి నేలమట్టం చేసి వీళ్ళందరినీ కూడా ప్రజలను బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. బబులోను రాజు అనుకుని ఉండొచ్చు, వీళ్ళ దేవాలయము నాశనం చేశాను, ఈ ప్రజలను చెరకు తీసుకుని వెళ్ళిపోయాను, ఇంకా భవిష్యత్తులో చరిత్రలో వీళ్ళ బ్రతుకుల్లో వీళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా దేవాలయాన్ని తిరిగి కట్టలేరు అని నెబుకద్నెజర్ అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని సంకల్పం ఏంటి తెలుసా ప్రేసినట్లరా? పూర్తిగా నాశనమైపోయి నేలమట్టమైపోయి రూపురేఖలు కూడా ఆనవాలు కూడా లేకుండా, అసలు ఇక్కడ దేవాలయం ఉండేది అనేటువంటి ఆనవాలు కూడా లేకుండా సమూల నాశనం అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే మరలా మందిరానికి నూతనముగా పునాదులు వేయించాడు. ముగ్గురు అన్యులైనటువంటి రాజుల్ని వాడుకున్నాడు ఆ మందిరాన్ని కట్టడానికి. మొదటిగా రాజైన కోరేషును వాడుకున్నాడు, తర్వాత రాజైన దర్యావేషును వాడుకున్నాడు, ఇప్పుడు రాజైన అర్తహషస్తను వాడుకున్నాడు. ఈ ముగ్గురు రాజులు కూడా రాజు ధనాగారం నుండి ధనం సహాయం చేసి ప్రజల స్వేచ్ఛార్పణల చేత ఈ యొక్క మందిరం తిరిగి అద్భుతంగా కట్టబడింది. ఇక్కడ మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రశ్నట్లరా, జీవితంలో సమస్తము కోల్పోయి సర్వము కోల్పోయి జీరో స్థితికి వచ్చినప్పటికీ కూడా దేవుడు మరలా అద్భుతంగా నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. ప్రియమైన స్నేహితులారా, 7వ అధ్యాయంలో ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఎజ్రా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, బబులోను చెరలో పెరిగినటువంటి వాడు, సుఖ సౌఖ్యాల మధ్య పెరిగిన వాడు కాదు, కష్టాల మధ్య చెరలో పెరిగినటువంటి వ్యక్తి. చెరలో ఉంటూ, అన్య దేశంలో ఉంటూ, పరాయి దేశంలో ఉంటూ అన్య ఆచారాలను ఆయన వంట పట్టించుకోకుండా ఏం చేస్తూ వచ్చాడంటే అన్యుల చెరలో కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఆయన ధర్మశాస్త్ర పండితుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆటంకాల మధ్య కూడా ఎదిగాడండి ఎజ్రా. చాలామంది చెప్పుకునే సాకులు ఏంటంటే, నేను ఎదగకపోవడానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, నేను చేయాలనుకుంటున్నాను కానీ వీళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళు అడ్డుపడుతున్నారు, మరి వాళ్ళని బట్టి నేను చేయలేకపోతున్నాను, వీళ్ళని బట్టి నేను చదవలేకపోతున్నాను, సాకులు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఎజ్రా ఒక అన్య దేశంలో చెరలో ఉంటూ కూడా ధర్మశాస్త్రంలో పాండిత్యాన్ని ఆయన సముపార్జించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎజ్రా గురించి మొదటి 5 వచనాల్లో ఆయన వంశావళి రాయబడింది. చదువుదాం ప్రియ స్నేహితులారా. 1వ వచనం నుండి, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు షెరాయా కుమారుడయ్యుండెను. షెరాయా అజర్య కుమారుడును, అజర్య హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్య కుమారుడు, అజర్య మెరాయోతు కుమారుడు, మెరాయోతు జరహ్య కుమారుడు, జరహ్య ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువ కుమారుడు, అబీషువ ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ వంశావళి అంతా కూడా ఎందుకు రాయబడిందంటే, అసలు ఎజ్రా ఎవరు అంటే తన తండ్రి యొక్క తండ్రులు, తాత ముత్తాతలు, తాతల ముత్తాతలు అంతా కూడా వంశావళి చూస్తే చివరికి నేరుగా అహరోను వంశం నుండి వచ్చిన వాడు ఎజ్రా. అహరోను ఎవరండి? మోషే యొక్క అన్న. దేవుడు మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా అహరోను చేశాడు. లేవీల వంశానికి యాజకత్వాన్ని అప్పగించాడు. అహరోను ప్రధాన యాజకుడు. అహరోను కడుపును పుట్టినటువంటి వంశములో నుండి వచ్చినవాడు ఎజ్రా అని తేలింది వంశావళి లెక్కేస్తే. కాబట్టి ఇప్పుడు కట్టబడినటువంటి ఆ మందిరానికి యాజకుడిగా ఉండడానికి ఎజ్రా అర్హుడు అని చెప్పి
అర్థహశస్త రాజు గుర్తించి ఏం చేశాడంటే, ఎజ్రా నువ్వు తిరిగి వెళ్ళయ్యా, మందిరం కట్టబడింది, ఆ కట్టబడ్డ మందిరానికి యాజకత్వం నువ్వు చేయాలి, నువ్వు అహరోను వంశం నుంచి వచ్చావు అని చెప్పి ఎజ్రాను పంపిస్తూ ఉంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఎజ్రా గురించి 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని హస్తము మన పైన ఉంటే కార్యాలు సాధ్యమవుతాయి. దేవుని హస్తము మన పట్ల ఉండాలి. ఎజ్రా ఏది అడిగినా కూడా రాజు అనుగ్రహిస్తున్నాడంట. ఏమండి, ఒక రాజు, ఒక సామాన్యుడు ఏది అడిగితే అది ఇస్తానికి రాజు హృదయం చెల్లిస్తుంది అంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని హస్తం ఎజ్రాకు తోడుగా ఉంది. అక్కడ ఎజ్రా తెలివితేటలు కాదు, ఎజ్రా పాండిత్యం కాదు, ఎజ్రా యొక్క శక్తి బలము కాదు, అక్కడ దేవుని కృప ఎజ్రాకు తోడుగా ఉంది. కాబట్టి ఎజ్రా ఏది అడిగినా కూడా, అయ్యా ఇంకా ఇది కొదువుగా ఉంది అంటే రాజు తీసుకో, అయ్యా ఇంకా అది కొదువుగా ఉంది తీసుకో, ఏది అడిగితే అది ఎజ్రాకు ఇస్తూ ఉంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఎజ్రాకి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. ఈరోజు ప్రియ స్నేహితులారా, దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మొట్టమొదటి అంశము దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తము మనకు అవసరము. మన కుటుంబంలో కావచ్చు, మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, ఏమండి మనం చేసే పరిచర్యలో కావచ్చు, మన సమాజ స్థితిలో కావచ్చు. ఈరోజు మనం విజయం పొందుకోవాలంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, నీ హస్తము నాకు తోడుగా ఉంచు. ఎజ్రాకు నీ హస్తము తోడుగా ఉంచినట్టుగా నీ హస్తము నాకు కూడా తోడుగా ఉంచు ప్రభువా. ఎవరైతే దేవుని హస్తాన్ని తోడు కోరుకుంటారో వారి జీవితంలో విజయాన్ని అనుభవించడం ప్రారంభిస్తూ ఉంటారు. అసలు 7వ అధ్యాయం వరకు కూడా ఎజ్రా ఎవరో మనకు కనపడడు, కానీ సైలెంట్గా ఎదుగుతూ వచ్చాడు. బబులోను చెరలో అన్ని జనుల మధ్య అసలు ఎజ్రా ఎవరో ఎవరికి తెలియదు, కానీ అలాంటి పరిస్థితుల మధ్య కూడా సైలెంట్గా ఎదుగుతూ దేవుని పాండిత్యాన్ని సముపార్జన చేస్తూ ధ్యానిస్తూ ఒక యాజకుడిగా మోషే ధర్మశాస్త్ర ప్రకారం చొప్పున నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ కూడా నేర్చుకొని నిలదొక్కుకోగలిగాడు. ఎప్పుడు కూడా ఎజ్రా ఎవరో ప్రజలు గుర్తించలేదు. కొన్నిసార్లు మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు, పర్లేదు, దేవునికి స్తోత్రం. అందరూ మనల్ని గుర్తించాలని ఏమీ లేదు ప్రియ స్నేహితులారా. అందరూ మన గొప్పతనం తెలుసుకోవాలని ఏమీ లేదు, లేదా మనం ఎవరో ఏంటో తెలుసుకోవాలని మనం ఏమి ఆరాటపడాల్సిన పని లేదు. మనుషులు గుర్తించకపోయినా, సమాజం గుర్తించకపోయినా, చుట్టూ ఎవ్వరు గుర్తించకపోయినా ఎజ్రాని ఎవరు గుర్తించారు తెలుసా? దేవాది దేవుడు గుర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగిన సమయంలో ఎజ్రా తలను పైకెత్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండండి. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. చాలాసార్లు మనం ఆరాట పడిపోతూ ఉంటాం. ఏంటంటే, దేవుడు నన్ను ఇప్పుడే హెచ్చించాలి, ఆ బ్లెస్సింగ్ నేను ఇప్పుడే చూడాలి, నాకు ఇప్పుడే కావాలి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి సమయాలంటూ కొన్ని ఉన్నాయి. మన సమయాలు వేరు, దేవుని సమయాలు వేరు. మన సమయంలో జరగాలని మనం కోరుకోకూడదు. దేవుడు తగిన సమయంలో చేస్తాడనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండండి. మన పనంతా కూడా దీనత్వం కలిగి ఉండడమే. ఒకరోజు వస్తుంది, దేవుడు అద్భుత రీతిగా అందరి ముందు తలను పైకి హెచ్చిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆరాటపడ్డాడు. నానా, నేను నీ కొడుకునేనా? అవును నాన్న, అందులో అనుమానం ఎందుకు? అయితే నీ ఆస్తిలో వాటా వస్తుందా? వస్తుంది, నాకు ఇప్పుడే ఇచ్చేయి. ఇస్తాను నాన్న, కానీ ఒక టైం ఉంది, ఇస్తాను, ఒక టైం వచ్చినప్పుడు ఇస్తాను నీకు అంటే అతను అన్నాడు, లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఏమండి, తొందరపడ్డాడు, వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. అలాగే ఆ తప్పిపోయిన కుమారుడు తొందరపడ్డట్టుగా మనం తొందరపడితే మన జీవితాల్లో నాకు ఇప్పుడే కావాలి అని మొండి పట్టుగా కలిగి ఉంటే ఆ యొక్క కార్యాలు మనకు బాధాకరంగా మారచ్చు. దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. ఎజ్రాను తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఎజ్రా ఏం చేశాడంటే 3 విషయాలు చేశాడు. 10వ వచనంలో మనం చూస్తే, మొదటిగా ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించాడు. ధర్మశాస్త్రమును పరిశోధించాడు. అంటే చాలామంది మనం వాక్యం చదువుతాము కానీ పరిశోధించము.
కానీ ఎజ్రా ఏం చేశాడు? వాక్యాన్ని పరిశోధించాడు. అర్థం కాని ప్రతి మాట అర్థం చేసుకున్నాడు. ప్రతి మాటకి కూడా రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో ఆయన నేర్చుకున్నాడు. లైఫ్ అప్లికేషన్ పార్ట్ ఏంటో నేర్చుకున్నాడు. దాన్ని శోధించాడు, పరిశోధించాడు. కొత్త పదాలేంటి, అర్థం కాని పదాలేంటి, దాన్ని సరిగా విభజించి ఎలా బోధించాలి, అన్నీ కూడా వాక్యాన్ని పరిశోధించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యమే మనకు జీవము. ఎవరైతే వాక్యమును చదువుతారో వారి జీవితంలో జీవం అనేది ఉంటుంది. ప్రశ్నలు కొంతమంది ఆదివారం బైబిల్ తెచ్చారు గుడికి అంటే ఇక సెల్ఫ్లో పెడతారు తీసుకెళ్ళి, మళ్ళీ ఆదివారమే గుర్తొస్తుంది బైబిల్. ఏమండి, పొరపాటున ఒక ఆదివారం మిస్ అయ్యాము దేవుని గుడి అంటే ఇక రెండో వారమో మూడో వారం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అప్పటికి ఏ దుమ్మో బూజో పట్టి ఉంటుంది, కొంచెం దులుపుకొని తుడుచుకొని వస్తూ ఉంటారు. ఏమండి, ఒక విద్యార్థి పరీక్షల ముందు చదవకపోతే పరీక్షలు ఎలా విజయం సాధించలేడో, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవకపోతే నీకు ఆత్మీయ అభివృద్ధి అనేది, దేవునితో సహవాసం అనేది ఉండదు. వాక్యమును డైలీ బ్రెడ్గా మనం తీసుకోవాలి, అనుదిన ఆహారంగా మనం తీసుకోవాలి. ఎజ్రా ఏం చేశాడు? వాక్యాన్ని పరిశోధించాడు. పరిశోధించి రెండోదిగా ఏం చేశాడంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు నిశ్చయించుకున్నాడు. ఏదైతే వాక్యంలో చదువుతున్నాడో దాని ప్రకారం నేను జీవించాలి అని తీర్మానం చేసుకున్నాడు. మొదటిగా పరిశోధించాడు, చదివాడు. రెండోది, ఆ చదివిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం నేనేం చేయాలి? నడుచుకోవాలి, నేను జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిగా ఏం చేశాడండి? వాక్యాన్ని చెప్పాలి అందరూ కూడా. వాక్యాన్ని పరిశోధించాడు, రీసెర్చ్ చేశాడు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న దాని ప్రకారం ఆయన ఏమనుకున్నాడు? నడుచుకోవాలనుకున్నాడు. ఈరోజు వాక్యం వినడమే కాదు, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆదివారం గుడికి వస్తుంటున్నాం, వాక్యం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, కానీ దాని ప్రకారం నడుచుకుంటున్నామా? ఒకసారి బయటికి వెళ్ళగానే, గుడి బయటికి వెళ్ళగానే మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరలా నా ఆలోచనలు నాకే, నా ఇష్టాలు నాకే, నా యొక్క నడవడిక నాదే అన్నట్టుగా మనం ఉన్నట్లయితే ప్రశ్న ఎట్లరా? ఇంత శక్తి కలిగినటువంటి వాక్యము నీ జీవితంలో ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. ఇది ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుందంటే, దీని ప్రకారం నడుచుకున్నప్పుడు వాక్యం మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అతడు పరిశోధించి నడుచుకోవడానికి తీర్మానించుకున్నాడు. నడుచుకోవడమే కాకుండా మూడో పని ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడంటే, నేనేదైతే నేర్చుకున్నానో, నేను దేని ప్రకారం అయితే నడుచుకుంటున్నానో అది ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేను బోధిస్తాను. ప్రతి విశ్వాసి కూడా ఈ మూడు పనులు చేయాలండి. వాక్యం చదవాలి, వాక్య ప్రకారం నడవాలి, ఆ నడుస్తున్న వాక్య ప్రకారము ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఈ మూడు పనులు కూడా ఎజ్రా చేస్తూ వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఈ యొక్క దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుడు ఎలా సమకూరుస్తాడో 15వ వచనం నుండి నేను చదువుతుంటున్నాను. 15వ వచనం నుండి దేవుడు తన పనికి అవసరమైనటువంటి వనరులను ఎలా సమకూరుస్తున్నాడు చూడండి. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను తీసుకుని పోవాలను. రాజైన అర్థహాషస్త అంటున్నాడు, ఎజ్రా, నీవు తిరిగి యెరూషలేంకి వెళ్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో నువ్వు వెళ్ళకూడదు. వెళ్తా మేమిచ్చినటువంటి కానుకలన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి. మొట్టమొదటిసారి కోరెష్ రాజు కొంతమంది వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఆ యొక్క గుంపులో రాలేదు ఎజ్రా. కొంతమందే వచ్చారు, కొంతమంది అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు రెండోసారి అర్థహాషస్త రాజు ఇంకా ఎవరైతే యాజకులు ఉన్నారో, ఇంకా ఎవరైతే లేవీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు ఈ గుంపులో, రెండో గుంపులో ఎజ్రా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ స్నేహితులారా, ఇంకా ఏమంటున్నాడంటే, మరి ఇశ్రాయేలు దేవునికి రాజును అతని మంత్రులు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలను తీసుకుని వెళ్ళాలి. ఇంకా ఏమంటున్నాడు 14వ వచనంలో, మా రాజ్యమందు ఇశ్రాయేలులలో వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు. ఎంతమంది మనస్ఫూర్తిగా వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళు. ఎలాంటి నిర్బంధము లేదు. ఎంత గొప్ప దేవుని కార్యం అండి. బంధకాలను దేవుడు ఇక్కడ విడిపించాడు. చాలామంది ఎజ్రాతో బయలుదేరారు. రాజు అంటున్నాడు, ఎజ్రా, మేము కూడా ఇష్టపూర్వకం కొన్ని కానుకలు ఇవ్వాలనుకుంటున్నాం. నేను, మా మంత్రులు,
మా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఇవ్వాలను, అవన్నీ కూడా నువ్వు తీసుకెళ్ళాలి ఎజ్రా. ఇంకా ఏమంటున్నాడంటే, నేను మా మంత్రులే కాదు, ఈ దేశ ప్రజలు ఇచ్చే కానుకలన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి. 16వ వచనం మనం చదువుదాం. మరియు బబులోను ప్రదేశం అందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని యెరూషలేమునందుండు మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పింపుము. మా దేశంలో అర్పణలన్నీ తీసుకెళ్ళి అక్కడ బలులు ఇవ్వడానికి, అర్పణలు ఇవ్వడానికి కావలసిన గొర్రెలు, పొట్టేళ్ళు అవన్నీ కూడా నువ్వు కొని, పానార్పణములేంటి, ధూపార్పణములేంటి, భోజనార్పణములేంటి అన్నీ కూడా నువ్వు కొని నీ దేవుని యొక్క మందిర బలిపీఠం మీద వాటిని అర్పించు. ఇంకా ఏమంటున్నాడంటే 18వ వచనం, మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికి నీ యుక్తమని తోచిన దాన్ని చేయవచ్చును. ఇంకా అర్పణలన్నీ అర్పించగా ఇంకా ఏమైనా కానుకలు మిగిలితే కూడా వాటిని ఏం చేస్తావంటే, నీకు నీ అధికారులకు దాన్ని ఏ విధంగా ఖర్చు పెడితే మీకు మంచిది అనిపిస్తుందో, మీ దృష్టికి ఎట్లా ఖర్చు పెడితే దాన్ని ఎట్లా ఉపయోగిస్తే మంచిది అనిపిస్తుందో దాని ప్రకారంగా చేయండి, మిగిలిన కానుకలు ఏమైనా ఉంటే కూడా అని ఎంతగా రాజు అర్థహశస్త దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఒక అన్యుడైనటువంటి రాజు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండడానికి దేవుడు తన హృదయాన్ని ఎంతగా ప్రేరేపించాడు చూడండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కార్యాలు జరగట్లేదని నిరాశపడద్దు. దేవుడు ఎంత గొప్పవాడంటే అన్యులైనటువంటి రాజుల చేత కూడా వాళ్ళకు బుద్ధి పుట్టించి మనకు కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. మరొక ప్రశ్న, అన్యులే ఇంత ఆసక్తి కలిగి ఉంటే దేవుని మందిరాల పట్ల, దేవుని కార్యాల పట్ల ఎన్నో సంవత్సరాలుగా దేవుడి గురించి తెలిసినటువంటి నీవు నేను మరి ఎంత ఆసక్తిగా దేవుణ్ణి మనం వెంబడించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియ స్నేహితులారా. 19వ వచనంలో 20వ వచనంలో, మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడును. ఇంకా ఏదైనా కావాలంటే కూడా మా యొక్క ఖజానాలో నుండి దాన్ని తీసుకుని వెళ్ళు. రాజుల ధనాగారాల నుంచి దేవుడు ఇచ్చాడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 రాజులు దేవుని మందిరానికి ఇచ్చారు. చాలాసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం. ఒకటి కోల్పోతే దేవుడు నీకు 2 ఇస్తాడు. నేను నమ్మేది ఏంటంటే 2 కన్నా దేవుడు ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. ఒక రాజు చేసిన నష్టానికి 3 రాజులను దేవుడు ప్రేరేపించి దేవుడు తన మందిరాన్ని నిలబెట్టుకున్నాడు. రాజు మాత్రమే కాకుండా రాజు ఇంకా ఏం చేస్తున్నాడంటే, ఆ యెరూషలేము చుట్టూ ఉన్న నది అవతల, యోర్దాన్ నది అవతల ఉన్న అధికారులు కూడా ఆజ్ఞ ఇస్తున్నాడు 21వ వచనంలో. మరియు రాజునైన అర్థహశస్తం నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో, మన దేవునికి ఏం పేరు పెట్టాడండి అర్థహశస్త? ఆకాశమందలి దేవుడు. ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. ఎంతగా రాశాడంటే, అక్కడున్న ట్రెజరర్స్కి, ఒకవేళ ఎజ్రా మీకు దగ్గరలో ఉంటాడు కాబట్టి నాకన్నా కూడా మీకు దగ్గరగా ఉంటాడు ఎజ్రా, కాబట్టి దగ్గరున్న మీరు ఎజ్రా ఏదైనా అడిగితే వెంటనే తీసి ఇవ్వాలి. ఇంత కృప ఎజ్రా పొందుకున్నాడు. మనం కూడా పొందుకోవాలి. ఇంత కృప నీవు నేను కూడా పొందుకోవాలి. ఎందుకు మనం పొందుకోకూడదు? దేవుడు ఇంతగా కృప చూపుటకు సమర్థుడు. ఏమండి, ఇంకా ఏమంటున్నాడంటే 22 నుంచి, 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకిని కోపం ఎందుకు రావలెను? ఒక విధంగా ఇది అంతా అర్థహశస్త రాజు చేయడానికి ఒక కారణం కూడా ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే, ఒకవేళ ఆకాశమందలి దేవుని మందిరానికి కానీ దేవునికి కానీ ఏదైనా తక్కువ చేస్తే నాకు నా కుమారులకి ఏమైనా కీడు కలుగుతుందనో భయం కూడా ఉందండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? సహాయం చేయాలని బుద్ధితో పాటు భయం కూడా పుట్టించాడు రాజులకు. చాలాసార్లు మనుషులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనం భయపడతా ఉంటాం. మనల్ని భయపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు ఏం చేయగలరు తెలుసా?
మనల్ని భయపెట్టే వాళ్ళకే భయం పుట్టించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. చాలామంది అన్యులు చర్చికి రారు, కానీ మనం చర్చికి వస్తూ ఉంటే ఇదిగో మా కానుక కూడా తీసుకెళ్ళి మీ దేవుని సన్నిధిలో అర్పించి మా పేరిట ప్రార్థన చేయొచ్చు అని కొంతమంది కానుకలు పంపిస్తూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది పక్కన వాళ్ళు కూడా కానుకలు పంపిస్తూ ఉంటారు. చూడండి, ఈ యొక్క అర్థశాస్త్ర కూడా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మేము ఇచ్చేవన్నీ తీసుకెళ్ళి మీ దేవుని యొక్క ఆలయంలో అర్పించు. ఒకవేళ ఆకాశమండల దేవునికి మా మీద, మా కుమారుల మీద ఎందుకు కోపం రావాలి అని చెప్తూ ఇంకొక అద్భుతమైన విషయం 24వ వచనంలో, మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను, దేవుని మందిరపు సేవకులనైన వారందరి గురించి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు కానీ, సుంకము కానీ, పన్ను కానీ వేయుట కట్టడపు న్యాయం కాదని తెలుసుకొనడి. నో మోర్ ట్యాక్స్ టు ద టెంపుల్ వర్కర్స్. దేవుని మందిరంలో పనిచేసే యాజకులకి ట్యాక్స్ లేదు, లేవీయులకి ట్యాక్స్ లేదు, గాయకులకి ట్యాక్స్ లేదు, నెతినీయులకి ట్యాక్స్ లేదు. దేవుని మందిరపు పనులు చేస్తున్న వారెవరికి కూడా ట్యాక్స్ మినహాయింపు ఆజ్ఞ జారీ చేశాడు. అంతకుముందు వరకు కూడా ప్రతి రాజు కాలంలో ప్రతి లేవీయుడు కూడా ట్యాక్స్ కడుతూ వచ్చాడు, ప్రతి యాజకుడు కూడా ట్యాక్స్ కడుతూ వచ్చాడు. కొంతమందిని అధికారులు నియమించమని ఎజ్రాకు సెలవిచ్చాడు. 25వ వచనంలో, మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్రములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. తెలియని వారికి నేర్పాలి, పరిపాలించడానికి అధికారులు, న్యాయాధిపతులు నియమించాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎజ్రాకు ఇచ్చాడు. అయితే ఇంత కృప పొందుకున్న ఎజ్రా చివరికి దేవునికి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడో చూడండి ప్రియ స్నేహితులారా. ఎవరైనా రాజు పిలిచి పక్కన నిలబెట్టుకొని రాజు అతని భుజం మీద చెయ్యి వేసి, ఎజ్రా నీకు అధికారం అంతా ఇచ్చాను, నీకేది కావాలన్నా నేను ఇస్తా, లేకపోతే నా ఖజానాను తీసుకో, అధికారం నియమించడానికి నీకు అధికారం ఇస్తున్నా, మందిర పనులు చూసుకోవడానికి అంతా నీకు మరి 100% రైట్స్ ఇచ్చేసానని రాజు ఎజ్రాలాగా ఎవరికైనా చెప్తే, ఎజ్రా ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారంటే బయటకు వచ్చి ఇక కాలర్ ఎగరేసి, ఇక నా అంతటోడే లేడు, ఎందుకు రాజుకు నేను డైరెక్ట్ కాంటాక్ట్ ఇప్పుడు అని చెప్పి విర్రవీగి ఏం చేస్తారండి, కింద వాళ్ళని కూడా పట్టించుకోకుండా, లెక్క లేకుండా ఇక గాల్లో తేలాడుతూ నడుస్తూ ఉంటారు. ఏమండి, ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది. ఇక రాజే నాకు సపోర్టుగా ఉన్నాడు అనేటువంటి విర్రవీగతనంతో చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ ఎజ్రా ఏం చేశాడో తెలుసా? చదువుదాం ప్రశ్నట్లు 27వ వచనంలో, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందున మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగా. కానీ దేవుడిని స్తుతించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇంతగా నన్ను యెరూషలేముకు తిరిగి వెళ్ళమన్నారు, మందిర పనులు చూడమన్నారు, నాతో పాటు కానుకలన్నీ తీసుకెళ్ళమన్నారు, ఇంకా అధికారులు నియమించమన్నారు, అధిపతులు నియమించమన్నారు. ఇంత బరువు బాధ్యతలు ఈ రాజు నాకు ఇచ్చాడు. ఈ రాజు నాకు ఇవ్వడానికి ఇతనికి బుద్ధి పుట్టించిన దేవునికి స్తోత్రమని దేవునికి స్తోత్రాలు చెల్లించాడండి. దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనలో కృతజ్ఞతాభావము, కృతజ్ఞతా బుద్ధి పెరుగుతూ ఉండాలి. కొన్నిసార్లు మనము ఎదిగే కొద్దీ ఏమవుతూ ఉంటాము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం మర్చిపోతూ ఉంటాం. అసలు దేవుని సన్నిధే మర్చిపోతూ ఉంటాం. దేవుని కార్యాలు, దేవుడికి చేయాలనుకున్నవి మర్చిపోతూ ఉంటాం. కానీ మనము వర్ధిల్లే కొద్దీ, దేవుడు హెచ్చించే కొద్దీ మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా బుద్ధి మనం కలిగి ఉండాలి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఎజ్రా అంటున్నాడు, ఇంతగా నాకు కృప చూపించిన దేవునికి స్తోత్రము. ఇంతమంది అధికారుల చేత, మహాధిపతుల చేత, మంత్రుల చేత, రాజు చేత దేవుని యొక్క మందిరాన్ని అలంకరించడానికి నన్ను పంపిస్తున్నాడే, ఆ దేవునికి యెహోవాకి స్తోత్రము కలుగునుగాక. తగ్గించుకున్నాడండి. మన జీవితాల్లో ఎంతగా హెచ్చించబడ్డా దేవుని పట్ల కృతజ్ఞతాభావము మనం కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.